సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం వ్యాపించింది. రుక్మిణిని కృష్ణుడు అపహరించి వివాహం చేసుకున్న రోజునుండే కృష్ణుడిపై పగపెంచుకున్న శిశుపాలుడు కృష్ణునికి అగ్రతాంబూలమివ్వడాన్ని భరించలేక మండిపడ్డాడు. అతను ధర్మరాజును పరుషంగా దూషిస్తూ, నీ ధర్మం ఎక్కడికి పోయింది? రాజులను పిలిచి ఇలా అవమానిస్తున్నావా? అంటూ అరిచాడు. కృష్ణుడు మాత్రం ప్రశాంతంగా చిరునవ్వుతో ధర్మరాజు ఇచ్చిన 100 వక్కలను శిశుపాలుని ప్రతి తిట్టుకి ఒక్కొక్కటి లెక్కపెడుతూనే ఉన్నాడు. శిశుపాలుడు ఇంకా రెచ్చిపోయి, కృష్ణుడు ఏ అర్హతతో అగ్రతాంబూలం తీసుకుంటాడు? వయసులో పెద్దవాడా, ఋషియా, ఆచార్యుడా, యాదవరాజులలో గొప్పవాడా అని మరింత దూషించాడు. దానికి సహదేవుడు కోపంతో లేచి, శ్రీకృష్ణునికి ఆర్ఘ్యమివ్వడం మా ఇష్టం. ఎవడు ఎదురు చెప్పినా నా పాదాల కింద నూరేస్తా అంటూ గర్జించాడు. భీముడు కూడా ఆవేశంతో శిశుపాలునిపై దూకబోతుండగా భీష్ముడు అతన్ని ఆపి, భీమసేనా, శిశుపాలుడిని నువ్వు చంపకూడదు. దీనికి ఒక కారణం ఉంది అంటూ అతని జన్మ రహస్యం చెవిలో నెమ్మదిగా వివరించాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఛేది రాజ్యంలో యువరాజు శిశుపాలుడు జన్మించాడు. కాని అతను 3 కళ్లతో 4 చేతులతో పుట్టడం అందరినీ భయపెట్టింది. జ్యోతిష్యులు శిశువు తల్లికి చెప్పినది ఒక్కటే, నీ బంధువుల్లో ఎవరో ఒకరు ఈ పిల్లవాడిని తాకగానే అతని అదనపు అవయవాలు మాయమవుతాయి. కాని అదే వ్యక్తి చేతుల్లోనే అతని మరణం కూడా వ్రాయబడి ఉంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి శిశుపాలుడి తల్లి శుభవిందుకి బంధువులందరినీ పిలిచింది. చాలామంది శిశువును ఎత్తుకున్నా ఏ మార్పు కనిపించలేదు. చివరగా శ్రీకృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు శిశువును ఎత్తుకున్న వెంటనే అతనిలోని వికృతరూపం పూర్తిగా కనుమరుగై సాధారణ శిశువుగా మారిపోయాడు. ఇది చూసి శుభభయంతో, కృష్ణా, ఏమి జరిగినా నా కొడుకును నీవు చంపకూడదు అని వేడుకుంది. అప్పుడు కృష్ణుడు ప్రశాంతంగా, ధర్మం తప్పితే బంధువునైనా నేను కాపాడలేను. కాని నీ కోరిక గౌరవిస్తూ శిశుపాలుడు 100 తప్పులు చేసేవరకు నేను అతనిని క్షమిస్తాను. 101వ తప్పు మాత్రం క్షమించను అని మాటిచ్చాడు. శిశుపాలుడు మరింత రెచ్చిపోయి సభముందే కృష్ణుణ్ణి అవమానించాడు. కృష్ణుడు క్షత్రియుడు కూడా కాదు, యాదవుణ్ణి రాజు అంటారా? అతనికి సంస్కారముందా? చిన్నప్పటినుంచి దొంగతనాలు, 16,000 భార్యలు, ఒక్క మంచి గుణం కూడా లేదు. అలాంటివానికి అగ్రతాంబూలం ఇస్తారా? భీష్ముడు ముసలివాడు, అతని మాట నువ్వు ఎందుకు వింటావు ధర్మరాజా అని వరుసగా శపించాడు. సభ అంతా నిశ్శబ్దమైంది. శిశుపాలుడు తన 100 తిట్లను పూర్తిచేసేలోపు కృష్ణుని చూపుడు వ్రేలిపై సుదర్శన చక్రం వేగంగా తిరుగడం ప్రారంభించింది. చివరి అవమానకరమైన వాక్యం ముగిసిన క్షణంలో సుదర్శన చక్రం మెరుపు వేగంతో ఎగిరి శిశుపాలుడి మెడను ఒక్క దెబ్బతో వేరుచేసింది. సభలో ఒక్క క్షణ నిశ్శబ్దానంతరం అందరి ముఖాల్లో ఉపశమనం కనిపించింది. ధర్మరాజు అగ్రతాంబూలాన్ని కృష్ణునికే సమర్పించాడు.